హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ భవిష్య ముచ్చట్లు. నేను ఈరోజు ముగ్గులేకి కలర్స్ ఉంటాయి కదండి, రంగులు ఇసుకతో ఎలా తయారు చేయాలో నేను చూపిస్తాను. మన ఇంట్లో ఉండే వస్తువులతోనే నేను ఈజీగా ఇసుకతో మీకు రూపాయి ఖర్చు లేకుండా ఇది ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఇసుక ఫస్ట్ జల్లి పోసుకోవాలండి. కొద్దిగా ఎండబెట్టినామంటే పొడి పొడిగా వచ్చేస్తుంది. కొంచెం తడి ఉంటే అది జల్లించడానికి కొంచెం కష్టం అవుతుంది. అట్లా ఏదైనా స్ట్రైనర్ ఉంటే దాంట్లో జల్లి పోసుకొని ఒక డిస్పోజల్ పేపర్ ప్లేట్స్ ఉంటాయి కదండి, అలాంటి దాంట్లో కొద్దిగా వేసుకొని మనకి ఏ కలర్స్ కావాలో ఆ కలర్స్ కొంచెం కొంచెం ఒక్కొక్క ప్లేట్లో ఒక్కొక్క కలర్ యాడ్ చేసుకొని కలిపి ఆరబెట్టేసుకోవడమే అండి. చాలా ఈజీ. ఫుడ్ కలర్స్ ఉంటాయి కదా మనకి ఇంట్లో, అది ఎల్లో ఫుడ్ కలర్ అండి. ఎల్లో, గ్రీన్, రెడ్ అవి ఉన్నాయండి నా దగ్గర. నేను అది యాడ్ చేసి మీకు చూపిస్తాను. చాలా ఈజీ. ఫుడ్ కలర్ అయితే 3 రూపీసో 2 రూపీసో ఉంటుంది అంతే. మనకు చాలా ఒక ఫుడ్ కలరు సుమారుగా వస్తుంది మనకు. నేను ఇప్పుడు ఆ ఫుడ్ కలర్లో 1/2 స్పూన్ వేసాను అంతే అండి. చూడండి, అంత ఇసుక తీసుకున్నాను, ఒక 3 గుప్పిళ్ళంత ఇసుక తీసుకున్నాను, దానికి ఆ ఫుడ్ కలర్ వేసాను. మనకు లైట్గా కావాలంటే కొద్దిగా యాడ్ చేసుకోండి, తిక్కుగా కావాలంటే కొంచెం ఎక్కువ కలుపుకోండి. ఫుడ్ కలరు మీ కలర్ చేంజ్ అవుతుంది. లైట్ కలర్ వేస్తే ఒక కలర్ వస్తుంది, కొంచెం ఎక్కువ వేసామంటే ఇంకొక కలర్ వస్తుంది. లైట్ కలర్ చేసుకోవచ్చు మనము, తిక్కు కలర్ చేసుకోవచ్చు అండి. చాలా ఈజీ అసలు. మనకు ₹1 ఖర్చు ఉంది. 10 రూపీస్ అయితే 5 కలర్స్ వస్తాయి మనకు ఫుడ్ కలర్స్. 10 రూపీస్తో ఇసుక ఎలాగే ఎక్కడైనా ఉంటుంది, కన్స్ట్రక్షన్ జరిగే దగ్గర కొద్దిగా తెచ్చుకోవచ్చు. ఒకవేళ ఇసుక వద్దనుకుంటే రేషన్ బియ్యం ఉంటాయి కదండి, రైస్, అవి మిక్సీ బట్టి చేసుకున్నామంటే మరీ మెత్తగా లేకుండా బరకగా రవ్వలాగా అంటారు కదా, అలా మిక్సీ పట్టేసుకొని దానికి కూడా ఇట్లా సేమ్ ఇదే ప్రాసెస్లో బియ్యం రవ్వకు కూడా పట్టించుకోవచ్చు అండి. బియ్యం రవ్వ అయితే ఇంకా చాలా బాగుంటుంది. అంటే దీనికి ఇది ఇసుక కొంచెము కలర్ కొద్దిగా మొత్తకగా ఉంటుంది కాబట్టి కలర్ ఎక్కువ యాడ్ చేయాల్సి వస్తుంది మనము. అదే రైస్ అయితే వైట్గా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఫుడ్ కలర్ వేసినా కూడా కలర్ నిండుగా వచ్చేస్తుందండి. దానికి డిఫరెన్స్ అదే. మనం రైస్తో అయినా చేసుకోవచ్చు, ఇసుకతో అయినా చేసుకోవచ్చు. నేను నెక్స్ట్ గ్రీన్ యాడ్ చేస్తున్నానండి. గ్రీన్ కలిపేసి సేమ్ అట్లనే ఫస్ట్ ఫుడ్ కలర్ వేస్తానే కలిపేసుకొని తర్వాత కొద్దిగా వాటర్ కొంచెం వేసుకోవాలి, 1/2 స్పూన్ 1 స్పూన్ అంతే. ఎందుకంటే మళ్ళీ ఎక్కువ తడి చేసామంటే ఆరడానికి టైం పడుతుంది. మనం రేపు కలర్స్ వేయాలంటే ఈరోజు చేసి పెట్టేసుకున్నామంటే రేపు కలర్ వేసే టయానికి మనకు ఆరిపోతుంది, బాగా పొడి పొడిగా వచ్చేస్తుంది. చాలా ఈజీ అండి. ఎవరైనా చేసుకోవాలంటే ఇట్లా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి, మీకు ఇంత తిక్కు వద్దంటే లైట్గా కావాలంటే కొద్దిగానే పౌడర్ వేయండి, సరిపోతుంది. ఇట్లా అన్నీ కలిపేసుకుందాము. నెక్స్ట్ మనకి ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు అండి. అదే పనిగా తెచ్చుకొని కలర్స్, మనకు ముగ్గు వేయాలంటే చాలా చాలా కలర్స్ పడతాయి, ఎక్కువ పడుతుంది. ఇట్లా చేసుకున్నాం అనుకోండి, ఎంత కలర్ వేసుకున్నా మనకు ప్రాబ్లమే లేదు. చూడండి, అట్లా ఇంకొకటి ఉజాలా ఉంది కదా, ఇంట్లో ఉజాలా ఉంది కదా, దాంతో బ్లూ కలర్ చేసుకోవచ్చు మనము. ఉజాలా తీసుకున్నాను. మీకు థిక్ కలర్ కావాలంటే సేమ్ ఇది కూడా అంతే అండి. థిక్ కలర్ కావాలంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి, లైట్ కావాలంటే కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి. కలిపేసుకోండి ఫస్ట్. సేమ్ ఇట్లానే ఇంకా బొట్టు కుంకుమ లాగానే ఇంతకుముందు కలర్స్ వస్తూ ఉన్నాయి కదండి, మెత్తగా పిండిలాగా కలర్స్ వస్తూ ఉన్నాయి. ఆ కలర్స్ ఉన్నా కూడా దీనిలో యాడ్ చేసుకోండి. ఫుడ్ కలర్స్ లేకపోయినా ఆ కలర్స్ ఉన్నా కూడా ఆ కలర్స్తో కూడా ఇట్లా చేసుకోవచ్చు. చూడండి, ఉజాలాతో కూడా చేశాను. మనకు ఆరడానికే టైం పడుతుంది అంతే. ఎందుకంటే మనం రేపు ముగ్గు వేయాలంటే ఈరోజు చేసి పెట్టేసుకున్నామంటే సరిపోతుంది. చూడండి, బాగా కలిసిపోయింది. నెక్స్ట్ నేను ఆరెంజ్ కలర్ తీసుకుంటున్నానండి, ఫుడ్ కలర్. ఈ విధంగా ఫస్ట్ కొంచెం వేసుకోండి, కలర్ చూసి మళ్ళీ కొంచెం వేసుకోండి. కలిపేసుకోవాలండి. ఫస్ట్ కలుపుకొని తర్వాత వాటర్ వేయాలి. ఎవరైనా ఏదైనా బిజినెస్ చేయాలి అనుకున్నప్పుడు, ఇప్పుడు ఫెస్టివల్ సీజనే కాబట్టి ఇది ఈజీ అండి, ఖర్చు తక్కువ, చేసుకునే వాళ్ళు ఈజీగా చేసుకోవచ్చు. ఈ విధంగా చూడండి, ఈ విధంగా కలిపేసుకొని దానికి కొద్దిగా వాటర్ వేసుకొని దాన్ని మిక్స్ చేయాలండి. చూడండి, ఈ విధంగా వేసి కలిపేసుకొని సేమ్ అన్నీ ఒకేలాగే అండి అంతే. మనం చేసి ఇలాంటివన్నీ కొద్దిగా ఇసుక తెచ్చుకొని లేకపోతే 1 కిలో బియ్యం పిండి పట్టేసుకొని రవ్వలాగా దానికైనా మిక్స్ చేసుకొని ప్యాక్ చేసేస్తామంటే ఇది ఒక బిజినెస్ లాగా కూడా చేసుకోవచ్చు అండి. చేసుకొని నేను ఏదో ఒకటి చేయాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా మంచి ఆప్షన్ అండి. తక్కువ ఖర్చు,
ఈజీగా చేసుకోవచ్చు. ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఇంకా నెక్స్ట్ న్యూ ఇయర్ వస్తుంది, క్రిస్మస్, సంక్రాంతి, ఉగాది, శివరాత్రి ఇంకా అన్ని ఫెస్టివల్సే. చాలా ఈజీ అండి, ఇంట్లోనే చేయొచ్చు, ఇంట్లో ఉండే మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం బొట్టు కుంకుమ ఉంటుంది కదండి, అది నేను రెడ్ కలర్కి అది తీసుకున్నాను. చూడండి ఆ విధంగా వేసుకొని సేమ్ ఒకే ప్రాసెస్ అంతా. మనకి ఎంత క్వాంటిటీ కావాలో కలర్ చూసి మళ్ళీ అయినా యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇది కూడా కలిపేసుకుంటున్నాను. చాలా అంటే చాలా ఈజీ అండి, ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు. మనం ఇట్లా చేసుకున్నప్పుడు ఎంత ముగ్గులో వేసుకున్నా కూడా మనకు బాధ అనిపించదు. డబ్బు ఎక్కువ ఖర్చు చేయలేదు కాబట్టి పెద్ద పెద్ద ముగ్గులు వేసుకున్నా మనకు ప్రాబ్లం ఉండదు. ఒక్కొక్కసారి ముగ్గు కలర్స్ అయిపోతా అంటే మళ్ళీ నెక్స్ట్ డే కావాలేమో అని ఒక్కొక్కసారి కొంచెం కొంచెమే వేస్తాం. ఇట్లా చేసినామంటే మళ్ళీ మనం చేసుకోవచ్చు కాబట్టి నిండుగా బాగా వేసుకోవచ్చు అండి. చూడండి కొద్దిగా యాడ్ చేసుకుంటాను. తిక్కు కలర్ కావాలి కాబట్టి ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటే తిక్కుగా వస్తుంది. మనకి ఇంతకుముందు కలర్స్ ప్యాకెట్లలో వస్తూ ఉన్నాయండి, ఇట్లా ఈ బొట్టు కుంకుమలాగా మెత్తగా ఉండే కలర్స్ వస్తూ ఉన్నాయి. అవి తెచ్చుకున్నామంటే ఒక చిన్న ప్యాకెట్ తెచ్చుకుంటే చాలా కలర్ అవుతుంది మనకు. కొద్దిగా చిన్న ప్యాకెట్ అయిందంటే మనకు సుమారుగా ఇంత ఒక 2-3 ముగ్గులకు అయ్యేటట్లు పౌడర్ వస్తుందండి. అదే వేసామంటే కొద్దిగానే కొంచెం లేకే సరిపోతుంది పొడిది. ఇట్లా మిక్స్ చేసుకున్నామంటే దీంట్లో చాలా అవుతుంది మనకు. నా వీడియోస్ కన్నా మీకు నచ్చితే లైక్ చేయండి. ఖచ్చితంగా చూస్తున్నారు కానీ ఒక్కరు కూడా లైక్ చేయడం లేదండి. కొంతమంది లైక్ చేస్తున్నారు. లైక్ చూడండి అన్నీ ఎండబెట్టేసాను, ఎండలో పెట్టేసుకున్నాను మొత్తము. నా దగ్గర ఈ కలర్స్ ఉన్నాయి కాబట్టి అవి యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర ఏ కలర్స్ ఉంటే అవి యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఎండిపోయినాయి అన్నీ. ఎండిపోయిన తర్వాత ఇట్లా వస్తుంది, షైనింగ్ కూడా బాగా వస్తుందండి. ఇసుక కాబట్టి బాగా షైనింగ్ ఉంటుంది. మీకు కలర్ తక్కువ పట్టాలనుకుంటే బియ్యపిండి యూజ్ చేసుకోండి, ఎందుకంటే బియ్యపిండి వైట్గా ఉంటుంది కాబట్టి కొంచెం కలర్ వేసినా కూడా నీకు సరిపోతుంది. చూడండి బాగా వచ్చింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ వాచింగ్ అండ్ ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను.